Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplex Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అంగస్తంభన ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అంగస్తంభన అనేది ఎందుకు వస్తుంది? ఈ అంగస్తంభనకి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సో, అంగస్తంభన ఉన్న వాళ్ళకి పర్మనెంట్‌గా ఈ ప్రాబ్లమ్ ఉండాల్సిందేనా? లేకపోతే దాని నుంచి ఎటువంటి మన ట్రీట్మెంట్ ప్లాన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మొదటిగా అంగస్తంభన అనేది ఏ వయసు వరకైనా రావచ్చు. అది యంగ్ ఏజ్‌లోనే కావచ్చు, ఓల్డ్ ఏజ్‌లోనే కావచ్చు. సో, యంగ్ ఏజ్ వల్ల వచ్చినప్పుడు ఆలోచిస్తే ఎందుకొస్తుందనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. చాలా వరకు కేసెస్‌లలో అంగస్తంభనకి రావడానికి ప్రథమ కారణం ఏంటంటే, చాలా వరకు స్ట్రెస్‌లో ఉండడం. ఎక్సెస్ స్ట్రెస్ వల్ల ఎవరిలో అయినా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం యంగ్‌స్టర్స్‌లో. అంటే మీ అపోజిట్ పార్ట్నర్‌ని సెక్షువల్లీ సాటిస్ఫై చేయాలనే ఒక భయంతోని మీకు అంగస్తంభన ఇష్యూస్ ఖచ్చితంగా రావచ్చు. సో, ఇలాంటి వాళ్ళకి మన ట్రీట్మెంట్ ఏంటి? సో, వీళ్ళకి ఫస్ట్ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనలైజ్ చేస్తాం. దీనికి మొదటి టెస్ట్ మనం చేసేదేంటంటే, పీనల్ డాప్లర్ స్టడీ అంటాం. పీనల్ డాప్లర్ స్టడీ అనేది ఒక స్కానింగ్ చేస్తాము. ఒక్కసారి స్కానింగ్ చేసి వీళ్ళలో బ్లడ్ ఫ్లోస్ బాగున్నాయా? వీళ్ళలో పల్స్ వేవ్ వెలాసిటీ ఎలా ఉంది? ఇవన్నీ మనం చూసిన తర్వాత మనం ఒక అంచనాకి రావచ్చు. ఏంటి ఎగ్జాక్ట్‌లీ ప్రాబ్లమ్? అండ్ ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అదే ఓల్డ్ ఏజ్‌లో అంటే ఎవరిలో అయితే ఒక అట్‌లీస్ట్ 45 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో అంగస్తంభన ఇష్యూస్ వస్తున్నాయి అంటే, మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా అని చూడాలి. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జనరల్లీ ఎవరికైనా ఒక మనిషిలో 37 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు మన బాడీలో మన హార్మోన్ లెవెల్స్ చిన్న చిన్నగా తగ్గుకుంటా వస్తాయి. సో, ఇలా తగ్గినప్పుడు ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనం ఒకసారి చెక్ చేస్తాము. సో, ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే వేరే హార్మోన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉందా? అనేది హార్మోనల్ అనాలిసిస్ చేసి ఈ హార్మోన్ వల్ల అయితే ప్రాబ్లమ్ మనకు క్రియేట్ అయితుంటే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళలో కూడా ఒకసారి కొన్ని హార్మోన్స్ టెస్ట్ చేస్తాం. ఏదైతే టెస్టోస్టిరోన్ లాంటి హార్మోన్ ఉందో, ఎస్ట్రోడియోల్ లాంటి హార్మోన్ ఉందో, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్ ఇలా డిఫరెంట్ హార్మోన్స్ మనం టెస్ట్ చేసి వాళ్ళలో ఏం ప్రాబ్లమ్ అని అనలైజ్ చేస్తాం. సో, ఈ హార్మోనల్ లెవెల్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ మనం స్టార్ట్ చేయగానే వీళ్ళలో అంగస్తంభన ఇష్యూస్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదు ఈ పేషెంట్స్‌లో ఇంకొక కేస్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ రావడానికి చాలా వరకు ఎక్కువ కారణాలు చూసుకున్నట్టయితే డయాబెటిస్ ఉంటే చాలా మంది కేసెస్‌లో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ వల్ల అంగస్తంభనలో ఇష్యూస్ ఖచ్చితంగా చూస్తాము. సో, అలాంటి వాళ్ళలో మనం ఒక్కసారి అగైన్ దీనికి మళ్ళా పీనల్ డాప్లర్ చేయాల్సొస్తుంది. పీనల్ డాప్లర్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలో అప్పుడు ఫర్దర్‌గా ప్లాన్ చేయొచ్చు. చాలా వరకు కేసెస్‌లలో ఎవరిలో అయితే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంది. సో, అలాంటి వాళ్ళలో మనం ఒకసారి షాక్ వేవ్ థెరపీ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే, డయాబెటిస్‌లో షాక్ వేవ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇదొక 10-12 సెషన్స్ మనం ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు 16 సెషన్స్ వరకు ఇయ్యాల్సొస్తుంది. ఇలా సెషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళలో అంగస్తంభన నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అయిన కేసెస్‌లలో ఏం చేయాలి? కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అయిన కేసెస్‌లో కూడా మనం అంగస్తంభన నార్మలైజ్ చేయొచ్చు. దానికో చిన్న సర్జరీ ఉంటుందండి. పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏదో పెద్ద అన్‌కామన్ సర్జరీ ఏం కాదు. చాలా రెగ్యులర్‌గా జరిగే సర్జరీ. కానీ ఏంటంటే చాలా వరకు మందికి తెలీదు ఇదొక నార్మల్ సర్జరీ అని. సో, ఒక్కసారి ఇంప్లాంట్ సర్జరీ అంగం లోపల ఒకసారి పీనైల్ ఇంప్లాంట్ మనం పెట్టిన తర్వాత లైఫ్‌లో మళ్ళీ ఎప్పుడు అంగస్తంభన ఇష్యూస్ ఖచ్చితంగా రావు. ఆహ్, ఇంకా ఎవరెవరికి మనము ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయొచ్చు అంటే, ఎవరినైనా పక్షవాతం వచ్చినప్పుడు, హెమిప్లేజియా కానీ, పారాప్లేజియా కానీ, ఎవరినైనా స్పైనల్ ఇంజ్యూరీస్ అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా కానీ, ఎవరిలో అయితే అంగస్తంభన కంప్లీట్‌గా పోయిందో, అలాంటి వాళ్ళందరికీ మనము పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా ఖచ్చితంగా నార్మలైజ్ చేయొచ్చు. వాళ్ళలో మళ్ళీ లైఫ్‌లో మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా చేయొచ్చు. సో, ఇది యంగ్‌స్టర్స్‌లో ఒకలాగుంటుంది. ఓల్డ్ పీపుల్‌లో ఉంటుంది. సో, పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎనీ ఏజ్ గ్రూప్‌లో చేసుకోవచ్చు. ఎవరికైనా కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంది. కంప్లీట్‌గా బ్లడ్ ఫ్లో లేదు. అలాంటి వాళ్ళందరికీ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయొచ్చు. సో, ఒక్కసారి ఈ పీనైల్ ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫ్ సర్జరీ. దీంట్లో ఇంకేమైనా మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్‌లో తెలియజేయండి. లేకపోతే వచ్చి నన్ను కలవండి ఆండ్రూ ప్లస్‌లో. మగవారిలో ఉండే కామనెస్ట్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే సంతానలేమితనం గురించి మాట్లాడుతున్నాం. ఈ సంతానలేమి గల కారణాలు, దానికున్న మోడర్న్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి? దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా సంతానలేమి అనేది ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళకి కూడా ఉంటుంది. ప్రతి 100 మంది ఇన్‌ఫర్టైల్ కపుల్స్‌లో తీసుకుంటే అట్‌లీస్ట్ 60% శాతము మేల్ ప్రాబ్లమ్ వల్లనే ప్రెగ్నెన్సీ రాకపోవడం చాలా కామన్‌గా చూస్తున్నాం.
సో, ఇలా మేల్ ఇన్‌ఫర్టిలిటీ గల కారణాలు ఏంటి అని మొదటిగా మనం అనలైజ్ చేయాలి. ఒకటి చైల్డ్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకి మీ కింద టెస్టిస్ బాగా డెవలప్ అయిందా లేదో చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. సో, ఈ టెస్టిస్ అనేది నార్మల్ గ్రో అయితే జనరల్లీ హార్మోన్ లెవెల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా నార్మల్ అయితాయి. ఆహ్, ఎవరైతే ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంది, ఎవరిలైనా స్పెర్మ్ అబ్‌నార్మాలిటీస్ ఉంటాయి. మొదటగా మేము చేసే టెస్ట్ స్పెర్మ్ అనాలిసిస్ అండి. సెమెన్ అనాలిసిస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టెస్ట్. దీని ద్వారానే మనం చెప్పొచ్చు ఇన్‌ఫర్టిలిటీ ఉందా? లేదా? లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ గల ఎట్లా దీనికి ట్రీట్మెంట్ చేయాలనేది దానిలో తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మేము చేసేదేంటంటే హార్మోనల్ అసెస్‌మెంట్ టెస్ట్ చేస్తాం. ఒక్కసారి ఎవరిలో అయితే ఈ ప్రాబ్లమ్స్ హార్మోనల్ లెవెల్‌లో వచ్చాయో వాళ్ళకి ఎందుకు హార్మోన్ లెవెల్ తగ్గాయి? లేకపోతే ఎందుకు హార్మోన్ లెవెల్స్ పెరిగాయి అనేది ఒకసారి అసెస్ చేస్తే వీళ్ళకి హార్మోన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడము, హార్మోన్ లెవెల్ తగ్గించడం చేయడం చేయడం వల్ల స్పెర్మ్ పారామీటర్స్ అబ్సల్యూట్‌లీ నార్మల్ అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో కామన్‌గా చూస్తున్నాం మనము ఇన్‌ఫర్టిలిటీ గల కారణాలు చూసినట్టయితే ఒకటి హార్మోన్ ఇంబాలెన్స్, సెకండ్ కామన్ కాజ్ వారికోసిల్ అంటామండి. వారికోసిల్ అంటే టెస్టిస్‌కి ఎప్పుడైనా బ్లడ్ సప్లై సరిగ్గా కాకపోతే దీన్ని వారికోసిల్ అంటాం. ఈ వారికోసిల్ అనేది చాలా కామన్‌గా చూసేదే దీన్ని పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉంది. లేకపోతే లో వారికోసిల్ అంటే 1 ఆర్ 2లో ఉన్నా కానీ 2 టెస్టిస్ మధ్యలో సిగ్నిఫికెంట్ సైజ్‌లో తేడాలుంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్‌కి ఇండికేషన్ అండి. ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత వీళ్ళలో ఒక 3-6 మంత్స్ లోపల ఆటోమేటిక్‌గా స్పెర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరిలో అయినా వారికోసిల్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వారికోసిల్ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనే చిన్న మైక్రో సర్జరీ ద్వారా ఈ వారికోసిల్‌ని మేము కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా స్పెర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిలో అయినా ఇంకా వేరే కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కామనెస్ట్ కాజ్ దానికి చూసినట్టయితే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. స్మోకింగ్ వల్ల ఏమైతుందంటే, ఈ స్మోకింగ్ తీసుకోవడం వల్ల స్మోక్స్‌లో ఈ మన టొబాకోలో ఉండే ఈ టొబాకో సిగరెట్స్‌లో గానీ, ఈ సిగరెట్స్‌లో కానీ ఉండేది కెమికల్స్ ఈ లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ లివర్ ఏం చేస్తుందంటే, ఈ టెస్టిక్యులర్ ఏదైతే సెక్స్ హార్మోన్స్ ఉన్నాయో, ఈ హార్మోన్స్‌ని ఫాస్ట్‌గా మెటబలైజ్ చేసి అంటే కంప్లీట్‌గా మన బాడీ నుంచి ఎక్స్‌క్రీట్ చేసేసి హార్మోనల్ డెఫిషియన్సీ అయ్యే ప్రమాదం ఉంటది కాబట్టి ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళలో ఖచ్చితంగా స్పెర్మ్ పారామీటర్స్‌లో తేడా ఉంటాయి. స్పెర్మ్ మొటిలిటీతో తేడా ఉంటది. స్పెర్మ్ మార్ఫాలజీలో తేడా ఉంటది. సో, అందరూ ఎవరైతే స్మోక్ చేస్తున్నారో అట్‌లీస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఒక 6 మంత్స్ ముందు నుంచి కంప్లీట్‌గా స్మోకింగ్ అవాయిడ్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ ఔట్‌కమ్స్ బెటర్ అయితాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ హై ఛాన్సెస్ ఆఫ్ మిస్‌క్యారేజ్ అయితది కాబట్టి సో, ఆల్‌వేస్ బెటర్ ఒక 6 మంత్స్ బిఫోర్ నుంచి స్మోకింగ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. మీకు డెఫినైట్‌లీ సక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కామనెస్ట్ కాజ్ అగైన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా వరకు కేసెస్‌లో అంగస్తంభన ఇష్యూస్ అయ్యి దానివల్ల ఇన్‌ఫర్టిలిటీ ప్రమాదం ఉంటుంది కాబట్టి, సో, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కామనెస్ట్ కాజెస్ తీసుకున్నట్టయితే, ఈ టెస్టిస్ అనేది కొన్నిసార్లు బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టే లోపట్లో ఈ టెస్టిస్ అనేది అంటే మీ వృషణాలనేది కింద స్క్రోటంలో వచ్చి ఫిక్స్ అవ్వాలి. ఇలా ఫిక్స్ కాని క్రమంలో డెఫినైట్‌లీ దాన్ని క్రిప్టార్గానిజం అంటాం. ఈ క్రిప్టార్గానిజం వల్ల స్పెర్మ్ పారామీటర్స్‌లో తేడాలుండి మీకు పిల్లలయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కామనెస్ట్ కాజ్ మనం చూసినట్టయితే అజోస్పర్మియా అని ఉంటుంది. అజోస్పర్మియా అంటే ఎవరిలో అయితే స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో ఉంది. అలాంటి వాళ్ళలో ఏం చేయాలి? సో, ఆల్‌వేస్ ఒక 2 టెస్ట్‌లు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. 2 స్పెర్మ్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే కొన్నిసార్ల టెస్ట్‌లో కూడా లోపం ఉండడం వల్ల జీరో స్పెర్మ్ రావచ్చు. అందుకే 2-3 టెస్ట్ మేము ఖచ్చితంగా చేపిస్తాం. జీరో అని ఫిక్స్ కాకముందు. సో, జీరో స్పెర్మ్ ఉంది. జీరో స్పెర్మ్ ఉంటే దానికి కారణాలేంటి? మొదటి కారణం ఏంటి? ఆహ్, చాలా వరకు టెస్టిస్‌లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయితుంది. కానీ బయటకొచ్చే దారి ఏదైతే ఉందో రకరకాల కారణాల వల్ల ఈ స్పెర్మ్ బయటకొచ్చే దారి క్లోజ్ అవ్వచ్చు. చాలా కామనెస్ట్‌గా దీనికి కారణం చూసుకుంటే టీబీ కానీ, చిన్నతనంలో వచ్చిన మమ్స్ వల్ల కానీ, రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇలాంటివి వస్తుంటాయి. సో, అలాంటి వాళ్ళు ఒకసారి మనము లోపట్ల టెస్టిస్‌లో ఒకటి స్పెర్మ్ ప్రొడ్యూస్ అయితుందని తెలిస్తే, వీళ్ళలో చిన్న ఆపరేషన్ ద్వారా మనం అది ప్రాబ్లమ్ కరెక్ట్ చేసేస్తే వీళ్ళలో ఖచ్చితంగా నార్మల్‌గా స్పెర్మ్ బయటకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ అబ్‌స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అంటే ఎవరిలో అయితే అబ్‌స్ట్రక్షన్ లేదు, కానీ హార్మోన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల స్పెర్మ్ కౌంట్ చాలా జీరో ఉంది. అలాంటి వాళ్ళలో మేము ఒకసారి హార్మోనల్ రెగ్యులేషన్ చేస్తాము. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి చేసిన తర్వాత మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ ద్వారా మీ ఓన్ స్పెర్మ్ తీసిచ్చి మీ ఓన్ బయాలజికల్ చైల్డ్ కావడానికి ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాం. సో, ఎవరిలో అయినా జీరో స్పెర్మ్ అంటే నథింగ్ టు వరీ అండి. దానికి చాలా వరకు అబ్‌స్ట్రక్టివ్ కాసెస్ ఉంటాయి కాబట్టి
అది మనం అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేస్తే మీకు నార్మల్‌గా పిల్లలు పుడతారు. ఒకవేళ నాన్ అబ్స్ట్రక్టివ్ ఉన్నా మనకి ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ స్పెర్మ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సర్జరీ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. మగవారిలో ఉండే చాలా కామనెస్ట్ థింగ్ శీఘ్రస్ఖలనం గురించి డిస్కస్ చేస్తున్నాము. శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్‌గా ఆల్మోస్ట్ ప్రతి 100లో 70 మందిలో ఇది కామన్‌గా చూస్తుంటాము. దీని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని 2 డిఫరెంట్ టైప్స్‌గా మనము ట్రీట్ చేయొచ్చు. ఒకటి మొదటిగా యంగ్‌స్టర్స్‌లో ఒక రకంగా ఉంటుంది. ఓల్డ్ పీపుల్‌లో ఒక రకంగా ఉంటుంది. ఓల్డ్ అంటే ఒకసారి 45 ఏజ్ క్రాస్ అయిన తర్వాత దీన్ని ఇంకో రకంగా పరిగణించాలి. మొదటిగా యంగ్‌స్టర్స్‌లో కామనెస్ట్‌గా మనం చూస్తాం చాలా వరకు కేసెస్‌లలో వీళ్ళు ఎక్కువగా టెన్షన్‌కి లోనయ్యి, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఈ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ వల్ల ఫాస్ట్‌గా వీళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. సో, అలాంటి అలాంటి వాళ్ళకి బేసిక్‌లీ మనం వీళ్ళకి ఎస్ఎస్ఆర్ఐస్ అని ఉంటాయి. ఈ ఎస్ఎస్ఆర్ఐస్ అనే ఒక టాబ్లెట్స్ మనము ఒక్కసారి ఆహ్, లాంగ్ టర్మ్ ఒక 3-6 మంత్స్ మనం వాడినట్లయితే వీళ్ళలో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ నుంచి ఖచ్చితంగా వీళ్ళని బయటపడేయొచ్చు. దీంట్లో పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చానా ఇది 2 టైప్స్ ఉంటుందండి. ఒక్కసారి బ్రెయిన్ నుంచి ఎక్సైట్‌మెంట్ రావచ్చు. లేకపోతే మీ అంగం దగ్గర ఉన్న ఫ్రెన్యులమ్ వల్ల రావచ్చు. ఒకవేళ ఫ్రెన్యులమ్ వల్ల వస్తే వీళ్ళలో ఖచ్చితంగా మనము స్తుంతి ఆపరేషన్ మనం చేసినట్టయితే స్తుంతి ఆపరేషన్ చేయడం వల్ల వీళ్ళకి శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ నుంచి కంప్లీట్‌గా బయటపడొచ్చు. అదే మనం ఓల్డ్ ఏజ్‌లో తీసుకున్నట్టయితే ఓల్డ్ ఏజ్‌లలో మనము కామన్‌గా ఇది ఎక్కువ శాతము ఈ శీఘ్రస్ఖలనం అనేది ఎక్కువ శాతము మనకి అంగస్తంభనతోని కోరిలేట్ అయితుంది. అంగస్తంభన ఉన్న చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం చాలా కామన్‌గా చూస్తుంటాం. సో, ఎక్కువ శాతం ఇది అంగస్తంభనల వల్ల కలిగిందే. ఈ శీఘ్రస్ఖలనం ఓల్డ్ ఏజ్‌లో మనకి కామన్‌గా చూసినట్టయితే ఎక్కువ శాతము థైరాయిడ్ హార్మోన్ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి శీఘ్రస్ఖలనం చాలా కామన్‌గా చూస్తుంటాం. ఎవరిలో అయితే హార్మోన్ ఇంబాలెన్స్ ఉందో వాళ్ళలో కూడా చూస్తున్నాం. ఎవరి వల్ల డయాబెటిస్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కూడా శీఘ్రస్ఖలనం చూస్తుంటాం. సో, ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సేమ్ అగైన్ మనం యంగ్‌స్టర్స్‌లో ఎలా ఇస్తామో వీళ్ళకి కూడా లాంగ్ టర్మ్ ఎస్ఎస్ఆర్ఐస్ ఇస్తాం. ఎస్ఎస్ఆర్ఐస్‌తో పాటు స్తుంతి ఆపరేషన్ చేస్తే వీళ్ళలో కూడా ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఎవరిలో అయితే ఇది కంప్లీట్‌గా పనిచేయట్లేదు, కంప్లీట్‌గా ఎన్ని రకాల మందులు వాడినా, స్తుంతి ఆపరేషన్ చేసినా ఎటువంటి రిజల్ట్ లేదనుకుంటామో, అలాంటి వాళ్ళకి డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అనేది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ ఈ శీఘ్రస్ఖలనంకి. ఈ ఆపరేషన్ చేసి మేము ఒక్కసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. సో, ఎవరిలో అయినా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోండి. దీనికి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఇంటర్ పర్సనల్ గొడవలకి చాలా మేజర్ రీజన్ అయితుంటది కాబట్టి ఆహ్, ఎవరిలో అయితే ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా మా దగ్గర రండి. దీనికి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకున్న తర్వాత మీకే ఇంప్రూవ్‌మెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ 3-6 మంత్స్‌లో మీ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్‌గా పోయే ఆస్కారం ఉంటది కాబట్టి, ఈ శీఘ్రస్ఖలనాన్ని చాలా సింపుల్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా సింపుల్‌గా ట్రీటబుల్ ప్రాబ్లమ్. ఒక్కసారి మనం ట్రీట్ చేసిన తర్వాత దే విల్ డెఫినైట్‌లీ హావ్ బెటర్ సెక్స్ లైఫ్ మీకు ఇంప్రూవ్ అయితుంది కాబట్టి, ఇంకా ఎవరికైనా మీకు దీంట్లో శీఘ్రస్ఖలనం డిఫరెంట్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్నొచ్చి కలవండి ఆండ్రోప్లస్‌లో. థాంక్ యూ.